నమస్తే, వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. సికింద్రాబాద్లో ఉన్న స్వయంభూ వెలిసిన శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయానికి అయితే వచ్చాను. మనకి ఆలయం చూడడానికైతే చాలా చిన్నగా కనిపిస్తుంది, కాకపోతే 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం అండి. ఎందుకనంటే హిరణ్యకశిపుని చంపిన తర్వాతకి నరసింహస్వామి అప్పుడు మనకి ఉగ్రరూపం అంటూ దాల్చారు. దాని తర్వాతకి మళ్ళీ ఇంకొకసారి ఉగ్రరూపం అంటూ దాల్చినట్టు ఇక్కడ ఆలయ చరిత్ర అనేది చెప్తూ ఉందండి. మరి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి చరిత్ర గురించి మరింత తెలుసుకుందామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో ప్రారంభిద్దామా? అయితే మీకు వీడియో నేను మాట్లాడేటప్పుడు ఈ ఆలయ చరిత్ర గురించి అయితే చెప్పాను కదండి. అయితే ఇప్పుడు బ్రిటిష్ నిజాం పరిపాలనలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చారని, అంటే ఇది ఒక భజన మందిరము, ఇది ఇక్కడ ఆలయం లేదని చెప్పి ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలు మొత్తం ఈ సందర్భంలో రావడం జరిగింది. దాని తర్వాత స్వామివారి ఉగ్రరూపం అంటూ కనిపించగానే ఆ స్వామివారిని ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఆలయాన్ని అలా వదిలేయడం జరిగిందనమాట. ఆ దృశ్యం మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూసుకున్నట్లయితే ధ్వంసం చేయడానికి వచ్చారు. అప్పుడు చాలామంది ప్రజలు వచ్చారండి ఆ సమయానికైతే. మళ్ళీ శ్రీ ఉగ్ర నరసింహస్వామి దేవస్థానం 1925లో ఆ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం అంటూ చేశారు. అంటే స్వామివారు మనకి పాదరస రూపంలో కనిపిస్తారు అని చెప్పాం కదండి, ఇది రూపం అని అంటున్నారు. ఇక్కడ ఒరిజినల్గా అయితే స్వామివారు ఈ విధంగా ఉంటారు. అయితే ఈ ఆలయంలో ఎక్కడ చూసినా కూడా విష్ణుమూర్తి మాయ అండి, అంత విష్ణు రూపమే అంత కనిపిస్తుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే పూరి జగన్నాథ స్వామి ఉన్నారు, అదేవిధంగా కృష్ణయ్య ఉన్నారు, కన్నయ్య. అయితే కృష్ణుని చిన్ని ఉయ్యాల్లో వేసి ఇక్కడ ఉంచారనమాట. చిన్ని బుజ్జి కృష్ణుడు అనమాట, చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా అంత విష్ణు రూపమే ఉంది, అంత విష్ణు మాయ. ఆ స్వామివారే ఉన్నారు ఎక్కడ కనిపించినా కూడా. చిన్ని కృష్ణుని ఇలా ఉయ్యాల్లో వేయడం జరిగిందనమాట, చిన్ని కృష్ణయ్య. జై శ్రీకృష్ణ. అదేవిధంగా ఈ ఆలయంలో కొన్ని ఉప ఆలయాలు అంటారు కదా, స్వామివారు మనకు అక్కడ గరుత్మంతుడు కూడా కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా వినాయక స్వామి, సరస్వతి, లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారంట. వాళ్ళని కూడా దర్శనం చేసుకున్నదండి. మనకి సరస్వతీదేవి అమ్మవారు ఉన్నారు, లక్ష్మీదేవి అమ్మవారు, సరస్వతి, వినాయకుడు ముగ్గురు కలిసి ఉన్నారనమాట. అయితే ఈ ఆలయంలో గరుత్మంతులు కూడా ఉన్నారని చెప్పారు కదండి, ఇదే రూపము. ఇంత ప్రత్యేకమైన రూపం అంటూ నేనైతే ఈ ఆలయంలో చూశానమాట. చాలా ప్రత్యేకంగా ఉందండి గరుత్మంతులు స్వామివారి రూపం అనేది. స్వామివారి దర్శనం చేసుకొని ఇప్పుడే కొంతమంది భక్తులు అయితే బయటికి రావడం జరిగింది. ఈరోజు శనివారం చాలా ప్రత్యేకత కాబట్టి విష్ణు ఆలయం మొత్తం చాలా భక్తులతో రద్దీగా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి స్వామివారి చరిత్ర అనుకోవచ్చు, స్వామివారి మహిమ అనుకోవచ్చు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? లోకల్గానే ఉంటారా? అయితే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి ఇక్కడికి? 15 సంవత్సరాలు వస్తూ ఉంటారా? అంటే ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిచారు అని అంటూ ఉంటారు. అయితే స్వామివారి మహిమ అనుకోవచ్చు, మీ మాటల్లో మీకు తెలిసినంత వరకు చెప్పండి. మహిమ చాలా ఉంటుంది. మనం అనుకునే పనులు కొద్దిగా స్లోగా అయినా కూడా కంపల్సరీగా జరుగుతాయి. అన్నీ మనం నమ్ముకుంటే 100% అవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎందుకంటే ఇలాంటి ఆలయాలు కొన్ని తెలవాలి, ఎందుకంటే స్వయంభూ వెలిసిన స్వామి. అవునండి. అవునండి. ఎలా అనిపించింది మరి స్వామివారి దర్శనం చేసుకునేది? బాగా అనిపించింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గాయత్రి కాలనీ సుభాష్ నగర్ నుంచి వచ్చాను. ఈ మధ్యనే తెలుసు అది, నాకు కూడా చాలా రోజుల నుంచి వస్తున్నా. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఈ మన సిటీ ఏరియాలో లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడ లేదు. ఇది కూడా స్వయంభూ వెలిసిన అమ్మవారు రుద్ర నరసింహస్వామి అంట. మనకు యాదగిరిగుట్టలో ఉంది, ధర్మపురిలో ఉంది, మళ్ళీ ఇక్కడ ఉంది సికింద్రాబాద్ ఏరియాలో. కానీ చాలా మందికి తెలియదు ఇక్కడ ఉంది అని. ఈ ఉగ్ర నరసింహస్వామి దర్శనం చేసుకున్న వాళ్ళకు అందరికీ మంచి జరుగుతున్నది. అందరు ప్రజలు రావాలి, దర్శనం చేసుకోవాలి, మంచిగా డెవలప్ చేయాలి.
అయితే ఇక్కడ స్వామివారికి సంబంధించి చరిత్ర గురించి అదేవిధంగా ఇక్కడ పూజారి గారు ఉన్నారనమాట, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, జై శ్రీమన్నారాయణ. స్వామివారి చరిత్ర అనుకుంటే మాకు తెలిసినంత వరకు మేము చెప్తామండి, మీ మాటల్లో కూడా తెలియజేస్తే చాలా మందికి తెలియదండి. ఎందుకంటే ఇక్కడ స్వామివారు ఉగ్ర రూపంలో స్వయంభూ వెలిశారని చెప్తూ ఉన్నారు, మీ మాటల్లో కూడా తెలియజేయండి. ఉన్న స్వామి ప్రతిష్ట స్వయంభూ స్వామివారు కింద ఉంటారు. స్వామివారు ఉగ్ర రూపం కాదు, దాంట్లో స్వామివారు 2 రూపాల్లో కనిపిస్తారు. 2 రూపాయలు మీరు చూడండి, ఒకసారి స్వామివారు నవ్వుతూ కనిపిస్తారు, ఒక వాళ్ళకి కొంచెం మందికి ఉగ్ర రూపంలో కనిపిస్తారు. అంటే మనం ఎట్లా చూస్తే అట్లా మన మనసుతో ఏ విధంగా చేస్తే అది స్వామివారి స్పెషల్. అది ఇంకోటి స్వామివారికి ఏంటంటే 1845లో ప్రతిష్ట అయింది, ఉద్భవించారు ఇక్కడ. 1925లో కూలగొట్టారు. 25లో మళ్ళీ పునః ప్రతిష్ట అయింది. 20లో కూలగొట్టినప్పుడు ఇక్కడ మొత్తం ఈ తెలంగాణలో ఉన్న అంతమంది అంటే ముస్లిమ్స్ తో సహా అందరూ ఇక్కడ వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేయకుండా ఇక్కడ 5 పడగల పాము వచ్చి వాళ్ళని ఇది చేసేసరికి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ పని చేసే వాళ్ళు కూడా తెలంగాణలో ఉండే వాళ్ళు ఇంకా వదిలేసి వెళ్ళిపోయేసరికి బ్రిటిష్ వాళ్ళకి ఏం కాక వదిలేశారు. ఇక్కడ 1925లో పునః ప్రతిష్ట అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా జరగాలి. అయితే స్వామివారికి విరాళాలు కూడా ముస్లిం వాళ్ళు కూడా ఇస్తారని ఒక మాట అయితే విన్నామండి. ఉగాది నుంచి ఉగాదికి వాళ్ళు 1 రూపీ, 10 రూపీస్, 100 రూపీస్, 1000 రూపాయలు వాళ్ళు సంపాదించిన పైసల్లో కొంచెం డైలీ జమ చేసుకున్న పైసలు ఉగాదికి వచ్చి ఇక్కడ ముడుపు కట్టుకుంటారు అనమాట. ఇక్కడికి వచ్చి పానకం తాగేసి వెళ్తారు. ప్రతి ఉగాదికి కొన్ని వేల మంది మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇక్కడ నుంచి వస్తారు. అంటే వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ తెలంగాణ వాళ్ళే ఇప్పుడు అంతా స్ప్రెడ్ అయ్యారు. అందుకని అప్పటి ఇది ఇప్పటికి వాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపు కట్టేసి వెళ్తారు. అయితే స్వామివారికి అండి ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు అంటే చేస్తారు? ప్రత్యేకమైన రోజుల్లో స్వాతి నక్షత్రము సుదర్శన హోమం ఉంటుందమ్మా. తర్వాత పిల్లలకి బీజాక్షరాలు ఉంటాయి. అంటే 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది బీజాక్షరాలు. బీజాక్షరాలు అనేది పిల్లల నుంచి పెద్దల వరకు, అంటే ఏజ్ 80 ఇయర్స్ 60 ఇయర్స్ ఎవరికైనా రాస్తాం బీజాక్షరాలు. పొద్దున్నే 7 గంటలకి అభిషేకం ఉంటుంది. అభిషేకం అయిన వెంటనే బీజాక్షరాలు రాస్తాము. తర్వాత సుదర్శన హోమం ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఎలాచి మాల, మనకి ఏమన్నా కోరిక సంకల్పం కోరిక ఉంటే 108 ఎలాచి మాల మంగళవారం కానీ శనివారం కానీ వేయాలి. వేసి తీసుకపోతే 41 days నెరవేరుతుంది అది. అయితే స్వామివారిది నిజస్వరూపం అంటూ ఎప్పుడు? నిజస్వరూపము అది మామూలుగా ఎవరికి మా వంశస్థులకి చూపిస్తామమ్మా. కావలిస్తే ఫోటోలో ఉంటుంది. అది ఆయన పాదరసం. పాదరసం అంటే మనకి మన శరీరం ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది. ఆయన ఉగ్ర రూపం. ఇంకా ఈ స్వామివారి 2 విధాలుగా ఆయన ఒకటే ఉగ్ర రూపం ఉంటారు, ఊరుతుంటారు, ఇట్లా కరిగిపోతుంటారు. అందుకని ఆయన కిందకి చేసేసాము. అంటే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి ఒక్కసారి మాత్రం ఆయన పూజలు జరుగుతాయి. అది కూడా మీ వంశానికి సంబంధించిన వాళ్ళకి. అదే విధంగా ఇక్కడ నేను ఒక శంకుని గమనించారండి, చాలా పెద్దగా ఉంది. అంటే దానికి ఒక చాలా అంటే మా టెంపుల్ కి చాలా పాత భక్తురాలు, ఆమె టీచర్ సునంద అని ఉంది. వారు దీన్ని ఇక్కడ బయట నుంచి తీసుకొచ్చారు, పూరి నుంచి తీసుకొచ్చి దీన్ని చేశారు అనమాట. చాలా పాతది. అవునండి, చాలా మంది భక్తులు కూడా చెప్తూ ఉన్నారు స్వామివారిని చూస్తే మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కడి నుంచో మేము వస్తున్నాము. అదే విధంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు అనుకోవచ్చు, ప్రశాంతంగా చేస్తూ ఉంటారు పూజారి గారు కూడా ప్రతి ఒక్కరికి అని అంటున్నారు. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ కూడా కష్టం వస్తే అది బాగుండదు. అందుకని వచ్చిన వాళ్ళకి వాళ్ళు కోటీశ్వరులు ఉండని, వాడు బీదవాడు ఉండని, ప్రతి ఒక్కరికి ఒక్కటే లైక్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంతే. అందుకని ఒకళ్ళు బొట్టు పెట్టి ఒకళ్ళు బొట్టు పెట్టడం, ప్రతి ఒక్కరికి అదే ట్రీట్మెంట్ ఉంటుంది. వాడు ఎవరన్నా ఉండని ఆ విధంగా అంటారు. చాలా చక్కగా తెలుసు గురుగారు, ధన్యవాదాలు. అయితే గురుగారి మాటల్లో కూడా మనం వినడం జరిగింది ఆలయానికి సంబంధించిన చరిత్ర గురించి. అదేవిధంగా ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకంగా పూజలు అంటూ చేస్తూ ఉంటారంట. ముఖ్యంగా చెప్పాలి అంటే స్వాతి నక్షత్రంలో స్వామివారికి ఇక్కడ చిన్నపిల్లలకి మాటలు రాకపోయినా పిల్లలకి బాగా చదువు రావాలంటే బీజాక్షరాలతో రాయడం జరుగుతుందని చెప్తూ ఉన్నారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి.